వృషభ రాశి వారికి భారీ షాక్. జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఇంకా 7 రోజుల్లోనే మీ అదృష్టం మారిపోతుంది. జూలై నెల 1వ తేదీ మొదలు మిమ్మల్ని ఆపే వారే లేరు. ఈ విషయం తప్పక తెలుసుకోండి. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? వీరి జీవితాన్ని మార్చే వ్యక్తి ఏ రూపంలో రాబోతున్నాడు? మరొక 7 రోజుల్లో మీ అదృష్టం అనేది ఏ విధంగా మారిపోతుంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు కూడా ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక కీలకమైన మార్పు మీ జీవిత ద్వారం తట్టబోతోందని సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా రాబోయే 7 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి కావచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు, ఉద్యోగ అవకాశాన్ని తీసుకువచ్చే వ్యక్తి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే వ్యక్తి కూడా కావచ్చు. వారి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. జూలై 1వ తేదీ నుండి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపించవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన పనులు కూడా వేగంగా పూర్తి అవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు రావచ్చు. గతంలో మీకు దూరంగా ఉన్నటువంటి విజయాలు ఇప్పుడు మీకు చేరువ కావచ్చు. ఆర్థిక పరంగా కూడా శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పరచవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు లేదా పదోన్నతి వంటి పరిణామాలు ఎదురవ్వచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగడం మంచిది. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు అయితే కనిపిస్తాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు మరింత దగ్గర అవుతారు. వృషభ రాశిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం సహనము. మీరు ఒక్కసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు కూడా ఆగరు. అదే పట్టుదల ఇప్పుడు మీకు చాలా బలంగా మారబోతుంది. గతంలో ఎదురైన నిరాశలు పక్కన పెట్టి కొత్త అవకాశాలను స్వీకరించే సమయం ఇది. రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమైన సమాచారం, ఒక పరిచయం లేదా ఒక అవకాశం మీ జీవిత దిశను మార్చగలదు. అందుకే ప్రతి విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. మీ ముందుకు వచ్చే అవకాశాలు మీ యొక్క భవిష్యత్తును మార్చగలిగే అవకాశం అయితే దాగి ఉంటుంది. జూలై ప్రారంభం మీకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది కావచ్చు. మీ కృషి కొనసాగించండి. మీ పైన నమ్మకం ఉంచండి. రాబోయే రోజులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఆ 7 రోజులు ఆ తర్వాత మీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా మీకు ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులకు గత కొన్ని నెలలుగా కూడా మీరు ఎటువంటి కష్టాలు అనుభవించి ఉన్నారో మీ సహనాన్ని పరీక్షించి ఉండవచ్చు. ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవడం, మీ కష్టానికి తగిన గుర్తింపు దక్కకపోవడం, ఆర్థికంగా ఒత్తిడి పెరగడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మీ జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీరు ఊహించకపోవచ్చు. మీ ఇష్టపడి పరిచయమైనటువంటి వ్యక్తి కావచ్చు, త్వరలో పరిచయం కాబోయే వ్యక్తి కూడా కావచ్చు. వారి ద్వారా మీకు ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన అయితే కాదు, సరైన సమయంలో వచ్చిన సరైన వ్యక్తి. అటువంటి పరిచయం మీ జీవిత ప్రభావం చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. జూలై నెల మొదటి వారం మీకు కొంత ఉపశమనం కలగవచ్చు. నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం, డబ్బు సంబంధిత సమస్యలు కొంతవరకు తగ్గే పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఉద్యోగంలో కొన్ని బాధ్యతలు లేదా మీ యొక్క ప్రతిభను గుర్తించే సందర్భాలు కావచ్చు. ఒక్క సమాచారం యొక్క ఆలోచనలను కూడా మార్చుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన కాల్, మెసేజ్ లేదా వార్త అందే అవకాశం అయితే ఉంటుంది. అది మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను ప్రభావితం చేయవచ్చు. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. జూలై 1వ తేదీ తర్వాత మీకు అంతా మేలే జరుగుతుందండి. ఈ సమయంలో మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచే కాలంగా మారవచ్చు. గతంలో అసాధ్యంగా అనిపించిన కొన్ని పనులు కూడా ఇప్పుడు సాధ్యమవుతున్నట్లు అనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు కలిసేటటువంటి వ్యక్తులు, మీరు చేపట్టే పనులు మీకు భవిష్యత్తుకు పునాది చేయవచ్చు. ఇంట్లో శుభవార్తలు వినిపిస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొందరికి శుభకార్యాలు, చర్చలు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు సహనానికి ప్రతీక. ఎంత కష్టం వచ్చినా నిలబడే శక్తి మీలో ఉంటుంది. ఇప్పుడు అదే సహనం మీకు ఫలితాలను అందించబోయే సమయం అయితే దగ్గర పడిపోతుంది. మీ కృషి కొనసాగించండి. సరైన అవకాశం వచ్చినప్పుడు దానిని పట్టుకోండి. జూలై నెల 1వ తేదీ నుండి మీ జీవితంలో కొత్త మార్పులు, కొత్త అవకాశాలు, కొత్త ఆశలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందండి. మీరు
నమ్మకాన్ని కోల్పోకండి. మీ ప్రయాణం ఇంకా ముగియలేదు. అది ఒకప్పుడు కొత్త దిశలో ప్రారంభం కావచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు, తత్వం భూమి తత్వము, చిహ్నము ఎద్దు. వృషభ రాశి వారి సహనము, స్థిరత్వము మరియు కష్టపడి తత్వానికి ప్రసిద్ధులు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వీరు వెనక్కి తగ్గే అవకాశాలు అయితే లేవు. అంతేకాదు ఈ రాశి వారికి సహనం అనేది అధికంగా ఉంటుంది. వీరి ప్రధాన గుణాలు అపారమైనటువంటి సహనము. వృషభ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. అంతేకాదు కష్టపడే స్వభావం కూడా కలవారుగా ఉంటారు. విజయం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కష్టానికి భయపడరు. వీరు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే చివరి వరకు వారి వెంట ఉంటారు. స్నేహం బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే బాధ్యతగా నిర్వహిస్తూ ఉంటారు. లగ్జరీ జీవితాన్ని వీరు ఇష్టపడతారు. అందమైన వస్తువులు, సౌకర్యవంతమైనటువంటి జీవితం, మంచి ఆహారం వీరికి చాలా ఇష్టం. వీరి యొక్క బలాలు సహనం, పట్టుదల, నిజాయితీ, ఆర్థిక నిర్వహణ సామర్థ్యం, కుటుంబం పట్ల ప్రేమ. వీరి బలహీనతలు మొండితనం, మార్పులను త్వరగా అంగీకరించకపోవడం, కోపం వస్తే తగ్గడానికి సమయం పట్టడం. కొన్ని సందర్భాల్లో అధిక స్వార్థం అయితే కలవారుగా ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారు. భాగస్వామి పట్ల అంకితభావం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దానిని సరిగ్గా నిల్వ చేయడం కూడా వీరికి తెలుసు. బ్యాంకింగ్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కళలు, ఫ్యాషన్ రంగాల్లో మంచి విజయాలు సాధించగలుగుతారు. వృషభ రాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా లోపల గొప్ప సంకల్ప శక్తి ఉంటుంది. ఒక్క లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు కూడా ఆగరు. వృషభ రాశి నినాదం ఏమిటి అంటే, నెమ్మదిగా అయినా సరే నేను చేరాల్సిన గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటాను అని వీరి యొక్క నినాదము. సహనం, పట్టుదల, నమ్మకం, కష్టపడే తత్వము ఇవే వృషభ రాశి వారికి అసలైన బలాలు అని కూడా చెప్పడంలో వీరికి సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారు ఒకసారి ఎవరినైనా తమవారిగా భావిస్తే జీవితాంతం వారిని అసలు విడిచిపెట్టారు. స్నేహితులు, కుటుంబం సభ్యులు, జీవిత భాగస్వామి పట్ల అత్యంత విధేయత చూపిస్తూ ఉంటారు. అసాధారణ పట్టుదల వీరిలో ఉంటుంది. ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆపరు. ఎంత ఆటంకం వచ్చినా వాటిని అధిగమించి విజయాన్ని సాధించే వరకు కూడా వీరు పోరాడుతూ ఉంటారు. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.